హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ అయితే కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నా పేరు ఆనంద్. నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను. మాది ఆంధ్రాలోని ఒక అందమైన చిన్న పల్లెటూరు. ఇక ఈ కథలో ముఖ్యమైన పాత్ర మా వదిన నందిని. ఆమె మా పెదనాన్నగారి కోడలు. వయసు సుమారుగా 34 ఏళ్ళు ఉంటుంది. అయితే మా వదిన చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటుంది. ఎక్కువగా చీరలు చుడిదార్లో చాలా అందంగా కనిపిస్తుంది. మా అన్నయ్య ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పెద్ద ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఒక్కోసారి ప్లాంట్ పనులు ఉంటే 2-3 రోజులు ఇంటికి కూడా రారు. అయితే ఆ సమయంలో పిల్లలు కూడా స్కూలుకి వెళ్ళిపోవడంతో వదిన కూడా ఇంట్లో ఒంటరిగా ఉండేది. నేను కూడా ఖాళీగానే ఉన్నాను కాబట్టి సహాయంగా ఉంటుందని తరచూ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మొదట్లో మా మధ్య సాధారణ పలకరింపులే ఉండేవి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య చనువు, సన్నిహిత్యం పెరిగాయి. ఇంట్లో ఉన్నప్పుడు వదిన చాలా క్యాజువల్గా అందంగా కనిపించేది. అలా వదిన చూస్తున్న కొద్దీ నా మనసులో ఆమెపై ఒక ప్రత్యేకమైన ఇష్టం, గౌరవం కలగడం మొదలయ్యాయి. ఖాళీ సమయంలో ఇద్దరూ కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ చాలా చాలా దగ్గరయ్యాం. ఇలా ఉండగా ఒకరోజు మా జీవితంలో ఊహించిన మలుపు జరిగింది. అయితే ఆ మలుపు ఏంటంటే, రోజులాగే ఉదయం టిఫిన్ చేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు ఉగాది పండుగ కావడంతో వదిన ఇల్లంతా సర్దుతూ శుభ్రం చేయడానికి రెడీ అవుతుంది. నన్ను చూడగానే వదిన మొహంలో సంతోషం కనిపించింది. రారా ఆనంద్, సరిగ్గా సమయానికి వచ్చాం. రేపు ఉగాది కదా, ఇల్లంతా సర్దాలి. కాస్త సహాయం చేయు, ఆ తర్వాత ఇల్లు కడగాలి అంది. సరే వదిన అంటూ నేను కూడా సామాన్లు సర్దడంలో సహాయం చేయడం మొదలుపెట్టాను. అంత దగ్గరగా వదినతో కలిసి పనిచేస్తుంటే నా మనసులో ఏదో తెలియని కొత్త అనుభూతి. ఇల్లంతా శుభ్రం చేసే పనిలో ఆమె పడుతున్న శ్రమ, ఆ రూపం నన్ను చాలా ఆకట్టుకుంది. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు వదినపై నా దృష్టి నిలిచిపోయింది. కొంతసేపు పని చేశాక నేను అలసిపోయి హాల్లోనే సోఫాలో కూర్చున్నాను. నా అలసటను చూసి వదిన కూడా నవ్వుతూ వచ్చి నా పక్కనే కూర్చుంది. ఇద్దరం కాసేపు డ్రింక్ తాగుతూ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వదిన, ఆనంద్ నువ్వు కూర్చో, నేను లోపల ఇల్లు కడిగేస్తాను అని బకెట్తో ఇల్లు తెచ్చుకొని పని మొదలుపెట్టింది. నేను బోర్ కొట్టకుండా టీవీ ఆన్ చేశాను. కానీ నా దృష్టి మాత్రం టీవీ మీద లేదు. శ్రద్ధగా ఇల్లు తుడుస్తున్న వదిన వైపే ఉంది. ఆమె కష్టపడి పనిచేస్తున్న తీరు, మా మధ్యలో ఉన్న ఒంటరితనం నాలో ఒక వింత భావాన్ని కలిగించాయి. పనంతా పూర్తయ్యాక వదిన బాగా అలసిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆనంద్, కాస్త స్నానం చేసి వస్తాను అని లోపలికి వెళ్ళింది. నేను సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయాను. అయితే బాత్రూంలోకి వెళ్ళిన 5 నిమిషాలకే లోపల నుంచి గట్టిగా కాలు జారిన శబ్దం, వదిన అరుపు వినిపించాయి. ఆనంద్ అని వదిన గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి నేను ఒక్కసారిగా కంగారుపడి వెంటనే బాత్రూం వైపు పరిగెత్తాను. అదృష్టవశాత్తు తలుపు పూర్తిగా లాక్ చేసి లేదు. నేను డోర్ పుషప్ చేసి లోపలికి చూసేసరికి వదిన కింద పడిపోయి నొప్పితో విలవలాడుతుంది. నన్ను చూడగానే వదిలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనంద్, కాలు నడవలేకపోతున్నాను, కాస్త లేపవా అని ఏడుస్తూ అడిగింది. నేను ఏమాత్రం ఆలోచించకుండా వదిన నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుని పైకి లేపాను. కాలు బెనకడం వల్ల ఆమె అస్సలు అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. దాంతో నేను చాలా జాగ్రత్తగా తనను బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాను. ఆ కంగారులో ఇద్దరు శ్వాసలు కూడా ఒక్కటయ్యాయి. మంచం మీద పడుకున్నాక వదిన కాస్త సిగ్గుపడుతూ, నాని, హాల్లో మూవ్ ఆయింట్మెంట్ ఉంది, ఇల్లు తీసుకురావానంది. నేను వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చేసరికి వదిన బెడ్షీట్ కప్పుకొని ఉంది. నేను నెమ్మదిగా వదిన కాళ్ళ దగ్గర కూర్చుని బెడ్షీట్ కాస్త పైకి జరిగి దెబ్బ తగిలిన కాలికి ఆయింట్మెంట్ రాయడం మొదలుపెట్టాను. ఆ క్షణంలో నా కళ్ళలో వదినపై ఉన్న ప్రేమను, కేరింగ్ను ఆమె గమనించింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేనింది. నేను మెల్లగా, సారీ వదిన, నువ్వు గట్టిగా అరిచేసరికి కంగారులో అలా వచ్చేసానన్నాను. నా మాటలకి వదిన మొహం సిగ్గుతో ఎరిపెక్కింది. నా వైపు ఒక వింతైన చూపు చూస్తూ, పర్లేదులే ఆనంద్, ఆ సమయంలో ఎవరైనా అదే చేస్తారు. నువ్వు చాలా మంచివాడివి, నా మీద ఇంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని నాకు ఇప్పుడు తెలిసిందంటూ నా చేతిని ప్రేమగా పట్టుకుంది. అలా ఆ రోజు మా ఇద్దరి మధ్య ఒక కొత్త బంధం, పరస్పరార్థం చేసుకోవడం మొదలయ్యాయి.
వదిన నా కళ్ళలో ఉన్న శ్రద్ధ, ప్రేమను చూసి వదిన నా చేతిని ప్రేమగా పట్టుకుంది. అలా ఆ రోజు మా మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. అయితే ఆ తర్వాత వదిన కాలు నొప్పి వల్ల కింద దిగలేకపోవడం చూసిన నేను వెంటనే ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకుని వచ్చా. డాక్టర్ వచ్చి చూసి ఎలా జరిగిందని తెలుసుకొని కాలును పరీక్షగా చూసి మడమ దగ్గర నరం కాస్త నలిగిందని, ఒక 2-3 రోజులు కాలికి ఒత్తిడి కలగకుండా ఉండాలి అంటే బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చి మెడిసిన్ రాసి అక్కడి నుంచి వెళ్ళారు. అయితే మా వదిన 2 రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అన్నయ్య ఊర్లో లేకపోవడం, పిల్లల స్కూల్కి వెళ్ళడంతో వదినకు అన్నీ నేనే అయి చూసుకోవాల్సి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న వదిన టైంకి ట్యాబ్లెట్ ఇవ్వడం, మంచం దగ్గరికి కాఫీ, టిఫిన్ తీసుకురావడం, ఇలా అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. నేను చూపిస్తున్న ఈ ప్రేమ, కేరింగ్ వదిన మనసును పూర్తిగా కరిగించేశాయి. ఒకరోజు మధ్యాహ్నం బయట మబ్బులు పట్టి చల్లటి గాలి వీస్తుంది. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వదిన మంచం మీద వెనక్కి జరిగి కూర్చుని ఉంటే నేను తన దగ్గర కూర్చుని వదిన కాలికి నెమ్మదిగా ఆయింట్మెంట్ రాస్తున్నాను. నా చేతి స్పర్శ కాలికి తగలగానే వదినలో ఏదో తెలియని పరవశం నా వైపు అలా నిశితంగా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. నేను నెమ్మదిగా తల పైకెత్తి, ఏంటి వదిన అలా చూస్తున్నావు, నొప్పిగా ఉందా అని అడిగాను. వదిన నా కళ్ళలోకి చూస్తూ, నొప్పి లేదు నాని అంటే ఆనంద్, కానీ నా మనసే అదోలా ఉందిరా. 2 రోజుల నుంచి నువ్వు నా పక్కన ఉండి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నాకు లైఫ్లో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉందిరా అంతే. అలా వదిన అలా అంటుంటే నా మనసులో దాగి ఉన్న వింతైన భావాలు ఒక్కసారి ఉప్పొంగాయి. నేను అలా ఆయింట్మెంట్ను పక్కన పెట్టి నెమ్మదిగా మంచం మీద వదిన పక్కనే వెళ్ళి కూర్చున్నా. వదిన చేతి నా చేతులతో తీసుకొని వదిన చేతి వెళ్ళి నిమిరుతో, నిజం చెప్పనా వదిన, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నా గుండె ఆగకుండా కొట్టుకుంటుంది చూడు అంటూ వదిన చేని తీసుకొని నా గుండెల మీద పెట్టా. నా గుండె చప్పుడు విన్న వదిన, నిజమేనా ఆనంద్, ఎందుకలా వేగంగా కొట్టుకుంటుంది అంది అమాయకంగా నా వైపు వింతైన చూపు చూస్తూ. నీ అందం, నీ అనుకువ నన్ను ఎప్పుడో నీ మాయలో పడేశాయి వదిన. కానీ ఈ విషయాలన్నీ నా లోపలే దాచుకున్నాను. కానీ మొన్న నిన్ను అలా చూసిన క్షణం నుంచి నా మనసు మాట అస్సలు వినడంలో తెలుసా వదిన అన్నాను. నా మాటలకి వదిన ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. వదిన తలదించుకొని, నాకు తెలుసా ఆనంద్, నీ కళ్ళలో ఆ మెరుపు, నాపై ఉన్న ఇష్టాన్ని మొన్న నేను గమనించాను. అందుకే నేను ఆ పరిస్థితుల్లో ఉన్నా ఏ మాత్రం దాచుకోకుండా నీ దగ్గర అలా ఉండిపోయాను. నేను కూడా నిన్ను దూరం పెట్టలేకపోయాను. ఈ ఒంటరితనంలో నువ్వు నాకు ఇచ్చిన తోడుని నేనెప్పటికీ మర్చిపోలేనంటూ నా వైపు తల తిప్పింది వదిన. ఆ క్షణంలో మా ఇద్దరు చూపులు ఒక్కటయ్యాయి. రూమ్లో ఇద్దరు శ్వాసలు చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. వదిన కళ్ళలో నాపై ఉన్న విపరీతమైన ఆకర్షణ, ఇష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను నెమ్మదిగా వదిన ముఖానికి దగ్గరగా జరిగాను. వదిన కూడా కళ్ళు మూసుకొని తన అంగీకారం తెలిపింది. నేను మెల్లగా వదినను నా బాహువుల్లో తీసుకున్నాను. నా గుండెలకు హత్తుకోగానే వదిన ఒక్కసారిగా నాలో ఒరిగిపోయింది. ఆమె చేతులు నా భుజాల చుట్టూ బిగుసుకున్నాయి. ఆ చల్లటి వాతావరణంలో, ఆ నిశ్శబ్దమైన గదిలో మా ఇద్దరి మనసులు కూడా ఒక్కటయ్యాయి. ఎన్నో రోజులుగా దాచుకున్న ప్రేమనంతా ఆ కౌగిల్లో ఒకరికొకరం వ్యక్తపరుచుకున్నాం. ఆ క్షణం మాకు సమయం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమయాన్ని మధురంగా గడిపాం. కాసేపటి తర్వాత అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ సమయాన్ని అంటే కళ్ళల్లో ఒకరినొకరు చూసుకుంటూ కుంటిగా నవ్వుతూ, ఇక చాలు మరిది గారు, పిల్లలు వచ్చే టైం అయింది, రూమ్ అంతా అందంగా సర్దండి అంటూ సిగ్గుపడుతూ ఉంది. నేను కూడా నవ్వుతూ వదిన బుగ్గలపై మెల్లగా నిమిరి మంచం దిగాను. మరుసటి రోజు సాయంత్రానికి అన్నయ్య టూర్ ముగించుకుని ఇంటికి వచ్చారు. వదిన కాలు దెబ్బ గురించి తెలిసి నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నానని అన్నయ్య నా భుజం తట్టి చాలా మెచ్చుకున్నారు. అన్నయ్య అలా మాట్లాడుతుంటే వదిన తెర వెనక నుంచి నా వైపే చూసి కన్ను కొట్టింది. ఆ చూపులో మా ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఒక మధురమైన రహస్యం, బంధం కూడా దాగి ఉంది. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా మా ఇద్దరి మధ్య ఉన్న ఆ బంధం, ఆ ఆత్మీయత ఎప్పటికీ అలానే నిలిచిపోయింది. ప్రతి ఉగాది పండుగ మాకొక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ రొమాంటిక్స్ లవ్ స్టోరీ ఇక్కడితో ముగిసిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రొమాంటిక్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.